ఎన్నికకో రీతి రాష్ట్రానికో నీతి ఇది కాంగ్రెస్ విధానం. మాట మీద నిలబడని నైజం. అధికారం ఒకటే లక్ష్యం. అడ్డగోలుగా హామీలివ్వడం, ఆపై వాటిని అటకెక్కించడం. ఇదే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందుకు తాజాగా కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన కులగణన సర్వే, ఆ నివేదికల్లో వెల్లడించిన గణాంకాలే నిలువెత్తు నిదర్శనమంటూ నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ ద్వంద్వనీతి అనుసరిస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తూర్పార పడుతున్నారు. దశాబ్దాలుగా బీసీలను దగా చేయడమే కాక ఇప్పుడు గణాంకాలను తగ్గించి వంచిస్తోందని మండిపడుతున్నారు. 100% సర్వే చేయకుండానే పూర్తయిందంటూ చేతులు దులుపుకుంటుందని విమర్శిస్తున్నారు. 2011లో కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం 4,893 కోట్లు వెచ్చించి సామాజిక, ఆర్థిక కులగణన నిర్వహించింది. దాదాపు 127.5 కోట్ల జనాభాకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించింది. 46 లక్షల కులాలు, ఉపకులాలు, గోత్రనామాల వారీగా లెక్కలు తీసింది. అయితే ఎస్ఈసిలో 1.13% తప్పులు దొర్లాయని సాకుగా చూపి ఆ నివేదికనే వెల్లడించలేదు. జనాభా లెక్కలను మాత్రమే ప్రకటించింది. కులాల వారీగా జనాభా వివరాలను బహిర్గతం చేయలేదు. 1.13% తప్పులను సాకుగా చూపి యూపీఏ సర్కార్ ఆ లెక్కలను ప్రకటించలేదు. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్థాయి సంఘం పార్లమెంటు వేదికగా బయటపెట్టింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ద్వంద్వ విధానాలు, దగాకోరు రాజకీయాలంటూ బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు మండిపడుతున్నారు. ఓట్ల కోసమే తప్ప కులగణనపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, మరోసారి తేడతెల్లమైందని, అందుకు తాజా నివేదిక నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ కులగణన చేపడతామని, రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి కోసం నిరుడు ఫిబ్రవరిలో హడావిడిగా తీర్మానం చేసి చేతులు దులుపుకుందని మండిపడుతున్నారు. 7 నెలల పాటు ఎలాంటి సర్వే ఊసే ఎత్తలేదని మేధావులు, నిపుణులు, బీసీ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇక్కడ హడావిడిగా ప్రణాళిక లేకుండా సర్వే చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఇంటింటి సర్వే సజావుగా కొనసాగడం లేదని, ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్లో కులగణన సర్వే నిర్వహించిన సమయంలో ఆ రాష్ట్ర సీఎం దాదాపు 100కు పైగా సమావేశాలు నిర్వహించారని, క్షేత్రస్థాయిలో సమస్యలు, సవాళ్లను అధిగమించేందుకు సలహాలు, సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేస్తూ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారని బీసీ నాయకులు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో ఇంటింటి సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు 1 సమావేశాలు నిర్వహించారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధి చూపలేదని బీసీ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీ ఎన్నికల వేళ హడావిడిగా అసమగ్రమైన సర్వే నివేదికను వెల్లడించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 3.1% మందిని సర్వే చేయలేదని చెప్తూనే గణాంకాలను వెల్లడించిందని, ఇది కాంగ్రెస్ చిత్తశుద్ధిలేమికి నిదర్శనమని దుయ్యబడుతున్నారు. అడుగడుగున ఎన్నికల కోణమే తప్ప ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఎక్కడా నిజాయితీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్వేను 100% పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నివేదికను అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 3.1% మందిని సర్వే చేయకుండానే అసంబద్ధ విధానాలను అనుసరించి అరకరుగా సమావేశాన్ని సేకరించి తప్పుల తడకగా రూపొందించిన గణాంకాలను వెల్లడించింది. అదే ప్రామాణికమని చెప్తుండడం బీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ గత నవంబర్లో ఇంటింటి సర్వేను నిర్వహించింది. రాష్ట్రంలో మొత్తం 3.7 కోట్ల మంది జనాభా ఉండగా అందులో 3,54,77,554 మందిని సర్వే చేసి వివరాలు సేకరించామని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. 1.03 లక్షల ఇండ్లకు తలుపులు వేసి ఉండడం, 1.68 లక్షల కుటుంబాలు మొదట్లో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉండడం వంటి సమస్యలు ఎదురయ్యాయని, 16 లక్షల జనాభా వివరాలను సేకరించలేదని తెలపడం గమనార్హం. 1.13% తప్పులనే నాడు సాకుగా చూపిన కాంగ్రెస్
ఇప్పుడు 3.1% మంది సర్వేలో పాల్గొనకుండా గణాంకాలను ఎలా వెల్లడిస్తుందని బీసీ వర్గాలు నిలదీస్తున్నాయి.